హాయ్ ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో నాగార్జున గారి పాత్ర చాలా కీలకమైందని చెప్పొచ్చు. ఆయన కారణంగానే పవన్ కళ్యాణ్ గారికి ఓ మూవీ రావడం, హిట్ అవడంతో పాటు ఆయన లైఫే మారిపోయింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలు అందుకున్నారు. తమ్ముడు, తొలి ప్రేమ, బద్రి, ఖుషీ సినిమాలు ఆయన జీవితాన్ని మార్చేశాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో బాలీవుడ్లో స్టార్ అయిపోయారు పవన్. అప్పట్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఆయన స్టైల్కి, మేనరిజంకి మాత్రమే కాదు, లవ్ స్టోరీల విషయంలోనూ యూత్లో ఆయనకు భారీ క్రేజ్ వచ్చింది. ప్రారంభంలో వచ్చిన హిట్లలో బద్రీ మూవీ చాలా కీలకమని చెప్పాలి. పవన్ గారు లవర్ బాయ్గా, మాస్ హీరోగా మార్చిన మూవీ అది. ఇందులో పవన్ కళ్యాణ్ గారి మేనరిజం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తారు. ఇదే అప్పట్లో సరికొత్త ట్రెండ్గా మారింది. పూరి జగన్నాథ్ గారు ఈ మూవీతోనే డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం కూడా అయ్యారు. అయితే ఈ సినిమా మొదట పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది కాదట. మన్మధుడు అయిన నాగార్జున గారి దగ్గరికి ఈ మూవీ వెళ్ళిందట. అప్పట్లో ఇలాంటి లవ్ స్టోరీస్కి నాగ్ కేర్ ఆఫ్గా ఉన్నారు. మన్మధుడు ఇమేజ్ ఆయన్ని అమ్మాయిల డ్రీమ్ బాయ్గా మార్చేసింది. దీంతో పూరి జగన్నాథ్ గారు నాగార్జున గారితో సినిమా చేయాలనుకున్నారు. నాగార్జున గారు కూడా ఓకే చెప్పారు. కానీ డేట్స్ కుదరని కారణంగా నాగార్జున గారు ఈ మూవీని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్ళింది. కెమెరామెన్ చోటాకి నాయుడు గారి ద్వారా పవన్ గారిని కలిశారు పూరి జగన్నాథ్ గారు. ఈ స్టోరీ చెప్పగానే పవన్ గారికి నచ్చిందట. వెంటనే ఓకే చేశారు. కాకపోతే క్లైమాక్స్ మార్చమని చెప్పారట. సరే సార్ అని వెళ్ళిన పూరి గారు మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి కథ చెప్పారు. సేమ్ మొదటి రోజు చెప్పిందే చెప్పారు. క్లైమాక్స్లో ఎలాంటి మార్పు చేయలేదు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏంటి సేమ్ స్టోరీ చెప్తున్నావు అని అడిగారట. మీరు స్టోరీ సరిగ్గా వినలేదేమో అని చెప్పాను సార్, క్లైమాక్స్ మార్చడం ఇష్టం లేదు అన్నారట పూరి జగన్నాథ్. పూరిలోని గట్స్కి ఫిదా అయిన పవన్ కళ్యాణ్ గారు అసలు విషయం చెప్పారు. నిజానికి ఆ క్లైమాక్స్ మార్చడం నాకు ఇష్టం లేదు. హీరో కోసం క్లైమాక్స్ మారుస్తావా లేదా ఏం చేస్తావో చూద్దామని టెస్ట్ చేయడం కోసం చెప్పాను అన్నారట పవన్ కళ్యాణ్. దీంతో పూరి ముఖంలో ఆనందం వెలిగిపోయింది. సినిమా సెట్ అయింది. పెద్ద బ్లాక్ బస్టరే అయింది. బద్రీనాథ్ అంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో చెప్పే డైలాగ్కి థియేటర్స్లో ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇదిలా ఉంటే ఈ మూవీ నాగార్జున గారు రిజెక్ట్ చేయడం వల్లే పవన్ గారికి రావడం, ఆయనకు హిట్ అవ్వడం ఓ విశేషమైతే ఈ మూవీతోనే పవన్ కళ్యాణ్ గారి జీవితం కూడా మారిపోయింది. ఈ మూవీతోనే ఆయన పెళ్లి లైఫ్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మూవీ షూటింగ్ టైంలోనే రేణు దేశాయ్తో ప్రేమలో పడ్డారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన సినిమాల షూటింగ్స్ అప్డేట్స్ కూడా కొన్ని రాబోతున్నాయి. ఈ నెలలోనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. అలాగే ఓజీ, ఉస్తాద్, భగత్ సింగ్ మూవీ షూటింగ్లో కూడా ఆయన పాల్గొనున్నారు.